హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను త్రినాథ స్వామి వారి పూజ త్రినాథ మేళ ఎలా చేయాలో మీ అందరికీ క్షుణ్ణంగా చూపిస్తానన్నమాట. ఈ త్రినాథ పూజ త్రినాథులు అనేవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరు అనే దేవుళ్ళే త్రినాథులు. ఈ త్రినాథులు పూజ ఎక్కువగా కార్తీక మాసంలో చేస్తారు. ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కాబట్టి మనము ఈ త్రినాథ మేళ ఎలా చేసుకోవాలో క్షుణ్ణంగా నేను మీకు చేసి చూపిస్తాను. త్రినాథ స్వాముల వారి పూజకి అధిక ద్రవ్యములు అక్కర్లేదు, కొంచెంతోనే త్రినాథ స్వాముల వారు తృప్తి పొందుతారు. దానికి 3 పట్టి ప్రమిదల్ని ముందుగా నూనెసి ఒత్తులు వేసుకుని రెడీగా ఉంచుకోవాలి. 3 కలశాలు, ఏదైనా 3 గ్లాసులు గాని 3 కలశాలు గాని రెడీ చేసుకోవాలి. ఆ 3 కలశాలు కూడా నీట్ గా కడుక్కొని దీనికి గంధం రాసి బొట్లు పెట్టుకోవాలి. ఈ త్రినాథుల పూజ కార్తీక మాసం అంటేనే శివకేశవుల ఆరాధన. అందుకోసమని ఎక్కువగా ఈ త్రినాథ మేళ అన్నది 3 లేక 5 వారాలు చేసుకోవచ్చు. 3 ఆదివారాలు గాని 3 గురువారాలైనా చేసుకోవచ్చు. అయితే పొద్దున్నే తెల్లవారుజాము చేసుకోవాలి. లేదు అంటే గనక చీకటి పడిన తర్వాత 6 తర్వాత సూర్యాస్తమం అయిన తర్వాత ఈ పూజను మనం చేసుకోవాలన్నమాట. దీనికి ముందుగా ఈ త్రినాథ స్వాముల వారు మర్రి చెట్టు మీద ఉంటారు కాబట్టి ఈయన పూజకి ముఖ్యంగా మర్రి ఆకులు ముఖ్యము. మర్రి ఊడలు 3 మట్టి చిలుములు చేయాలి. ఇలా 3టికి కూడా నీట్ గా గంధం రాసుకుని ఇలా 3 కలశాలను ఏర్పరచుకుని అందులో మర్రాకులు అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరు అన్న వాళ్ళే త్రినాథ స్వాములు. ఈ త్రినాథ స్వాములకి కంపల్సరీ మర్రి ఆకులు ఉండాలి. ఈ మర్రి ఆకులు 3 ఆకులు కలిపి ఇలా కలశాల్లో పెట్టుకోవాలి. మనకి బయట రోడ్స్ పక్కన ఈ మర్రి చెట్లు బాగా ఉంటాయి. కంపల్సరీ మర్రి చెట్టు లేని ఊరు ఉండదు. ఏదో ఒక ప్రదేశంలో మర్రి చెట్లు మనకి కనిపిస్తాయి. అక్కడి నుంచి 3 మర్రి ఆకులు తెచ్చుకుని ఒక్కొక్క కలశంలో 3 ఆకులు చొప్పున వేసుకుని మర్రి ఓడలు అంటే ఏంటో కాదు, అవి మర్రి చెట్టు యొక్క వేర్లు అన్నమాట. ఈ విధంగా ఉంటాయి. ఈ మర్రి ఓడలు కూడా ఇందులో వేసుకుని ఇందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మట్టి చిలుములు, ఈ పూజకి 3 దీపాలు 3 కలశాలు 3 మట్టి చిలుములు అంటే ఏం లేదు, పుట్టమన్ను తీసుకొచ్చి ఇలా ఒక చిన్న బౌల్ టైప్ గాని కుండీ టైప్ గాని తయారు చేసుకుని ముందుగా వీటిని మనము రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న దానికి ఒక తెల్లగుడ్డ తీసుకొని దానికి ముందుగానే పసుపు రాసి ఎండబెట్టుకోవాలి. ఇలా ఈ క్లాతులను చుట్టి ఇది త్రినాథ స్వాముల వారి ముందు ఉంచాలి. నేను ఈ మట్టి చిలుములు ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను. ఈ మట్టి చిలుములు ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. దీనికి మెయిన్ గా ఏంటి అంటే ఈ పూజకి గంజాయి కూడా అవసరము. ఈ గంజాయి మనకి ఎక్కడ బయట దొరకదు, ఎక్కడో కొన్ని షాపుల్లో అమ్ముతారు. అలా మాకు ఎవరో మా రిలేటివ్స్ ఎప్పుడో ఇస్తే మేము అది దాచిపెట్టుకున్నాము. ఎవ్రీ ఇయర్ ఈ త్రినాథ స్వాముల వారి పూజకి వాడతాను. ఎక్కువ అక్కర్లేదు, దీనికి చిటికుడు గంజాయి కూడా ఈ మనం ముందుగా తయారు చేసి పెట్టిన మట్టి చిలుముల్లో నలిపి వేసుకోవాలన్నమాట. గంజాయిని ఇవన్నీ ముందుగా మనము సిద్ధం చేసి పెట్టుకోవాలి. అలాగే 3 తాంబూలాలు, ఆకు చెక్క అంటే మనకి పొళ్ళు ఆప్షనల్, మనము మన ఇంట్లో ఉంటే పెట్టుకోవచ్చు. లేదు అంటే గనక 3 తాంబూలాలు తయారు చేసి పెట్టుకుని అందులో కొంచెం ఒక్కపొడి పలుకులు కూడా వేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. అన్ని ఇలా సిద్ధంగా ఉంచుకున్న తర్వాత మనం పూజ స్టార్ట్ చేద్దాము. త్రినాథ స్వాముల వారి పువ్వులు, దీనికి కంపల్సరీ చందనం పూలు అంటే ఏమీ ఉండదు, ఇవి చంద్రకాంతం పూలు. ఇవి ఈవినింగే పూస్తాయి కాబట్టి ఈ చంద్రకాంతం పూలు అంటే త్రినాథ స్వాముల వారికి చాలా ఇష్టం అనమాట. ఆప్షనల్, దొరికితే యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే గనక మనకు దొరికే పూలు ఏవైనా సరే చేసుకుని ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వారి ఫోటో పెట్టుకుని దానికి పూలతో ఇలా అలంకారం చేసుకోవాలి. అలంకారం చేసుకున్న తర్వాత మనము దీపాలు వెలిగించుకుందాం. ఫస్ట్ దీపారాధన అనేది ఎప్పుడు కూడా మనము డైరెక్ట్ గా అగ్గి పుల్లతో వెలిగించకూడదు. ఇలా ముందుగా సాంబ్రాణి పుల్ల నుంచి దీపారాధన వెలిగించుకోవాలి. ఎందుకు అంటే అగ్గి పుల్లలు అన్నది మందుతో తయారు చేసింది కాబట్టి అది డైరెక్ట్ గా అగ్గి పుల్లతో మనం ఎప్పుడు కూడా దీపారాధన వెలిగించకూడదు. ప్రసాదాలు కూడా ఆప్షనల్, మనం కావాలంటే చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ రోజు కాబట్టి స్వామివారికి కేసరి ప్రసాదం చేశాను. ఇలా 3 వారాలు 5 వారాలు ఫినిష్ అయిన తర్వాత 3వ వారం కానీ 5వ వారం కానీ ఎవరన్నా 3 మగపిల్లలకి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి దక్షిణ తాంబూలం ఇవ్వాలి. మనం త్రినాథ పూజ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వినాయకుడిని
ప్రార్థించాలి. వినాయకుడికి ఎడమ భాగాన వినాయకుడి ఫోటో పెట్టుకోవాలి. వినాయకుడి ఫోటో ఉంటే ఫోటో, విగ్రహం ఉంటే విగ్రహము అలా పెట్టుకొని దానికి కూడా ఒక పువ్వు పెట్టుకోవాలి. ముందుగా మనము వినాయకుని ప్రార్థించేద్దాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయవాలన్నమాట. ఆచమనం ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమ, విష్ణువాయ నమ, మసూదనాయ నమ, త్రివిక్రమాయ నమ, వామనాయ నమ, శ్రీధరాయ నమ, ఋషికేశాయ నమ, పద్మనాభాయ దామోదరాయ నమ, సంకర్షణాయ నమ, వాసుదేవాయ నమ, సంకర్షణాయ నమ, ప్రద్యమ్యాయ నమ, అనిరుద్ధాయ నమ, పురుషోత్తమాయ నమ, అధ్యక్షాయ నమ, నరసింహాయ నమ, అచ్యుత్యాయ నమ, జనార్దనాయ నమ, ఉపేంద్రాయ నమ, హరివం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. సంకల్పము మమ ఉత్తర ఉపదురదక్షిణ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభ శోభన ముహూర్తస్య శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణే ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వమనంతరే కలియుగే ప్రథమ పాదే జంబో ద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్బాలే శ్రీశైలే ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి నర్మదా మధ్యప్రదేశే భగవన్ సన్నిధో అస్తి వర్తమానేన వ్యవహారిక నామ సంవత్సరే క్రోధీ నామ సంవత్సరే శరదృతువు కార్తీక మాసే శుక్లపక్షే తిథి విధియ శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిదే శ్రీమాన్ గోత్రం. ఎవరి గోత్రాలు వాళ్ళు ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. మమ ధర్మపత్ని సమేతస్య సకుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వారిష్ట పరిహారార్థం సర్వభీష్ట శ్రీ త్రినాథ దేవతాం ప్రీత్యర్థ్యం శ్రీ త్రినాథ దేవతా మధ్యస్య ప్రీత్యర్థ్యం యవశక్తి ధాన్య వాహనాది పూజాం కరిష్యే అని సంకల్పం చెప్పుకుని త్రినాథ వ్రతంను ప్రారంభించాలి. త్రినాథ అష్టోత్తర శతనామావళి. త్రినాథ స్వామి వారి అష్టోత్తరం చదువుతా ఈ చంద్రకాంతం పువ్వులతోనూ అక్షింతలతోనూ స్వామివారికి మనము పూజ చేసుకోవాలన్నమాట. ఓం భూతాత్మనాయ నమః, ఓం అవ్యాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం పరమాత్మనాయ నమః, ఓం బలాయ నమః, ఓం భూతకృతే నమః, ఓం సర్వాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం కృతే నమః, ఓం పాపనాశనాయ నమః, ఓం తేజసే నమః, ఓం గణపతే నమః, ఓం యోగాయ నమః, ఓం దీర్ఘాయ నమః, ఓం సుదీర్ఘాయ నమః, ఓం అవిజ్ఞాయ నమః, ఓం ప్రాణదాయ నమః, ఓం మధునే నమః, ఓం పునర్వస్వే నమః, ఓం మాధవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం శ్రీబలాయ నమః, ఓం నవనాయకాయ నమః, ఓం హంసాయ నమః, ఓం బల్నే నమః, ఓం భవాయ నమః, ఓం ఆనందాయ నమః, ఓం గురువే నమః, ఓం అగమాయ నమః, ఓం అనలాయ నమః, ఓం బుద్ధాయ నమః, ఓం పద్మనాభ ప్రియాయ నమః, ఓం సుఫలాయ నమః, ఓం జ్ఞానదాయ నమః, ఓం జ్ఞాన్నే నమః, ఓం శశిబిందువాయ నమః, ఓం పావనాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం సర్వవ్యాపినే నమః, ఓం రమాయ నమః, ఓం నిధియే నమః, ఓం సూర్యాయ నమః, ఓం ధ్వనినే నమః, ఓం అనానాదనాద నాయనాయ నమః, ఓం అవిత్రాయ నమః, ఓం అనిమునే నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం విక్రమాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం మహాసాయ నమః, ఓం దేవాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం మృదువే నమః, ఓం అక్షాయ నమః, ఓం తరాయ నమః, ఓం హంసాయ నమః, ఓం వీరాయ నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం సులభాయ నమః, ఓం తారకాయ నమః, ఓం భాగ్యదాయ నమః, ఓం మాదరాయ నమః, ఓం సురాయ నమః, ఓం శౌర్యాయ నమః, ఓం అనిలాయ నమః, ఓం శంభువే నమః, ఓం సుకృతే నమః, ఓం తపసే నమః, ఓం భీమాయ నమః, ఓం గదాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం లోహితాయ నమః, ఓం సమయాయ నమః, ఓం అజాయ నమః, ఓం వాసవే నమః, ఓం విషమాయ నమః, ఓం మాయా రూపాయ నమః, ఓం కవాయ నమః, వేదాంగాయ నమః, ఓం నామనాయ నమః, ఓం విశ్వదేశే నమః, ఓం వేద్యాయ నమః, ఓం సంహారాయ నమః, ఓం దమనాయ నమః, ఓం దుష్టదయాయ నమః, ఓం బంధుకాయ నమః, ఓం మూలాధరాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అజాయ నమః, ఓం అజితాయ నమః,
నమః, ఓం ఈశానాయ నమః, ఓం బలపతే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సుఖదాయ నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం కృతనాశినే నమః, ఓం భోగమయాయ నమః, ఓం శుభ సుందరాయ నమః, ఓం పరాక్రమాయ నమః, ఓం సీతేశాయ నమః, ఓం సత్ఫలాయ నమః, ఓం దేవదేవాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం బ్రహ్మణ్యే నమః, ఓం విష్ణువే నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః, ఓం త్రినాథ దేవాయ నమః. త్రినాథ స్వామి అష్టోత్తరం సమాప్తం. ఇప్పుడు మనము త్రినాథ వ్రత కథ ప్రారంభం. త్రినాథ స్వామి వారి కథ మనము చదువుకుందాం. కథ చదువుకునే ముందు మనము కొన్ని అక్షింతలు చేతితో పట్టుకుని కూర్చోవాలి. భక్తులారా, త్రినాథ చరిత్ర నిర్మలమైన మనసుతో వినండి. పూర్వము ఒక శ్రీపురం నందు గల అగ్రహారంలో మధుసూదన్ అనే ఒక విపుడు ఉండేవాడు. ఆ కడు బీదవాడు ఒకటి చేతన భిక్షమెత్తుకుని జీవిస్తుండేవాడు. ఆ నిరుపేదలకు బ్రాహ్మణుకు కొంతకాలమునకు ఒక కుమారుడు కలిగిన. ఆ పసికందు పాలు లేక శోషించి పోతుండేవాడు. ఆ బడుగు బాపిని ఇల్లాలు బిడ్డ కొరకు భర్తనొక ఆవును తెమ్మని కోరింది. ఓయి, నీకు ఇదేమన్నా ఆలోచన? మనము చూడగా కడు బీదవారము. నేనెట్లు ఆవు తేవగలను? నా వద్ద ధనరత్నములు మాణిక్యములు నేనెట్లా లోకంలో గణ్యత పొందగలను? శ్రీమంతులకే అన్ని వసతులు సమకూరును, వారికే లోకమంతా మర్యాద చేస్తున్నాము. ఆ మాటలు భార్య ఎంతగానో విలిపించి గోడుగోడున దుఃఖించి, ఓ బ్రహ్మదేవుడా, ఈ బిడ్డను మా బీదవారి ఇంట ఎందుకు పుట్టించినావు? ఓ అయ్యా, ఈ బిడ్డ మేము ఎలా బ్రతికించుకోగలము? ఆ మాటలు మధుసూదనుడు విని చింతాక్రాంతుడై తన ఇంటిలోని ఉన్న కమండలము వగైరా చిల్లర సామానం అంతా అమ్మి 5 రూపాయలను తీసుకొచ్చి భార్య చేతికిచ్చాడు. ఆమె ఎంతగానో సంతోషించి, నాదా, ఈ 5 రూపాయలు పట్టుకుని వెళ్లి ఆ ఆవును తీసుకుని రమ్మనిగా పంపించింది. ఆవు నూనె కొనడానికి మధుసూదనుడు ఊరూరు తిరుగుతుండగా ఒక సంపన్నుడైన గ్రామం చేరుకున్నాడు. సిరి సంపదలతో ఉన్నవాడు, పాడి పంటలతో కొదవలేనేవాడు. ఆ శ్రీమంతుడు మందలోని ఒక ఆవు పేదవారి పొలాల్లో పడి పంటను నాశనం చేస్తున్నది. రైతులు ఫిర్యాదులు విని శ్రీమంతుడు ఆ ఆవును వదులుకోవడం కోసం మంచిదని 50 రూపాయల నిమిత్తం చేసే ఆవును 5 రూపాయలకే ఎవరికైనా ఇచ్చివేస్తానని అని అన్నాడు. ఆ మాటలు విన్న మధుసూదనుడు ఆవు దూడను తనకిమ్మని తన వద్ద గల 5 రూపాయలు షావుకారు చేతిలో ఉంచినాడు. ఓయి బ్రాహ్మణుడా, నీకేమన్నా వెర్రి పట్టినదా? ఈ 50 రూపాయల ఖరీదు ఆవుగలని నేను 5 రూపాయలకి ఎలా ఇచ్చివేస్తాను అని అన్నాడు. అయ్యా, ఇప్పుడు మీరు అన్న మాట మీరు నిలుపుకోండి. మాట తప్పితే మీరు అసత్యవంతులు అవుతారు అన్నాడు. అతనికి ఇవ్వకపోతే అసాధ్య దోషం కలుగుతుందని ఆవును దూడను 5 రూపాయలకు బ్రాహ్మణుడికి ఇచ్చి వేసినాడు. ఆవును దూడను తీసుకుని వచ్చి భార్యకు అప్పచెప్పినాడు. మధుసూదనుడు ఆమె ఎంతగానో ఆనందించింది. ఆవు పాలతోను బిడ్డని జాగ్రత్త పెంచుతుంది. కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజు ఆవు ఎటు వెళ్లిపోయినదో దానిని కనిపించలేదు. దాన్ని వెతుకుతూ మధుసూదనుడు ఊరూరు తిరుగుతూ ఉండగా అతడు ఒక చెట్టు కనపడింది. చూడగా అది ఒక పెద్ద గొప్ప మర్రి చెట్టు. ఆ చెట్టు క్రింద కూర్చున్న విశ్రాంతి తీసుకుంటున్నాడు. లేచి వెళ్ళిపోదామని అతనికి లేవుగా అప్పుడు చెట్టు మీద 3 వ్యక్తులు కనిపించినారు. వారు మధుసూదనుడు ఉద్దేశించి, విపుడా, నీకొంచిన కష్టమేముంది? ఎక్కడికి వెళుతున్నావే అని అడిగినారు. అతడు ఆవు పోయిన సంగతిని దానిని ఎతకడానికి వెళుతున్నాను. దానిని ఎవరైనా దొంగలించినట్లయితే ఈ రోజున శ్రీపురంలో సంత ఆగుతున్నది కదా, ఎవరైనా దొంగలించిన వెడల ఆ సంతలో అమ్ముతారు కదా, అందుకుని అక్కడికి వెళుతున్నాను అన్నాడు. ఓయి, మేము త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వారే త్రిమూర్తులు. నీవు శ్రీపురం సంతకు వెళుతున్నావు గనక అక్కడి నుండి మాకు 1 పైసా గంజాయి, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె తీసుకురమ్మని చెప్పినారు. అయినలారా, నేను నిరుపేదను, చేతిలోని 1 పైసా అయినా లేదు. మీరు కోరికిన సరుకులు నేను ఎలాగూ తేగలను అన్నాడు. మధుసూదనుడు మర్రి చెట్టుపై త్రినాథుల్లో సాక్షాత్కరించుట. విప్రోత్తమ, విచారించుకో, అదిగో గోరింట పద కనిపించుతున్నది. దాని మొదట్లో 3 పైసాలు ఉన్నాయి. అవి పట్టుకుని వెళ్లి మా సరుకులు తెచ్చిపెట్టమని త్రినాథులు అన్నాడు. మధుసూదనుడు వెళ్లి ఆ పొదల్ని మొదలను పైకి లేపేసరికి 3 పైసాలు దొరికినాయి. ఇంకా ఉన్నాయేమోనని ఇంకా ఎదుగుచుండగా త్రిమూర్తులు ఇలా అన్నారు. ఓయి, నీకు వెర్రి పట్టినదే, అక్కడ ఇంకా పైసాను లేవు. ఎంత దొరికినదో అంతే ఉన్నాయి అని చెప్పినాడు. ఆశకు లోకం ఇవ్వద్దు అన్నారు. చిత్తం అని మధుసూదనుడు 3 పైసాలు తీసుకుని బయలుదేరి వెనుకకు వచ్చి, అయినలారా, మీ సరుకులు ఖరీదు చేసి వాటిని ఎలాగూ తీసుకురావాలి అన్నారు. ఓయి, నీ పై మీద గల వస్త్రమును పెట్టి వాటిని తీసుకుంటారా, నూనె కూడా నీ గావంచాలో పోయించుకుని అని చెప్పినారు. త్రినాథ కరుణ వల్ల పంచిలో నూనె నిలుచుట. మధుసూదనుడు శ్రీపురం సంతలోని ప్రవేశించినాడు. సంత అంతా తిరుగుతూ ఎక్కడ ఎతికినా తన ఆవు దూడ కనిపించలేదు. ఇక ఆశ వదులుకుని ఆకు చెక్క గంజాయి తీసుకుని నూనె కోసం బజారుకు వెళ్ళినాడు. తెలుగు వాళ్ళని వద్దకు వెళ్లి, అయ్యా, 1 పైసా నూనె ఈ గావంచాలో
పోయవలసిందిగా కోరినాడు. బ్రాహ్మడు పిచ్చివాడు కాబోలు అనుకుని నూనె లేదన్నాడు. ఓ ముసలి తెలికివాడు వద్దకు వెళ్లి 1 పైసా నూనె గావంచాలో పోయమని అడిగినాడు. దిగుమట్ట నూనె ఎంతటి కావాలి అని ముసలివాడు నాకు 1 పైసా నూనె మాత్రమే ఇమ్మని మధుసూదన్ అన్నాడు. ఓ ఈ బాపనయ్య వికారవాడు కాబోలు ఇతన్ని మోసం చేసి పైసాలు తీసుకుందామని కొలతపాత్ర తిరగవేసినాడు. నూనె కొలిచి ఇచ్చినాడు. గావంచా చెంగు పట్టుకుని ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయినాడు. కొండలో చూడగా కొంచెమైనా నూనె లేదు. ముసలి తెలికిల వాడు మూర్చపోయినాడు. తెలికిల వాళ్ళంతా వచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చెమ్మి సేద్యాచి కూర్చోబెట్టినారు. ఏమి చెప్పను, ఎక్కడి నుంచో ఒక విప్రుడు వచ్చినాడు. గిద్దెడు నూనె కొన్నాడు. ఆ విప్రుడు అలా వెళ్లేసరికి కుండలో నూనె లేకుండా పోయింది. చుక్క నూనె కూడా లేదు అని చెప్పినారు. అతడు మా దగ్గరకు వచ్చినాడు. మమ్మల్ని కూడా నూనె అడిగినాడు. మేము కూడా నూనె లేదు అంటే వెళ్ళిపోయినాడు అని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆ విప్రుడు వద్దకు పరిగెట్టి వెళ్ళినారు. ఓ ఈ బ్రాహ్మణోత్తమ, మీరు నూనె కొన్నారు కదా, అది కొంచెం తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చివేస్తాం రమ్మని వారి సంతలోనికి వెళ్లి ముసలి తెలికిల వాని గావంచాలో నూనె తెచ్చి కుండలో పోయగా దత్త భర్తీది చేసి అయింది. ముసలి తెలికిల వాడు అది చూసి ఆనందించారు. ఈసారి నూనె సరిగ్గా కొలిచి ఇచ్చినాడు. అతడు ఇచ్చిన నూనెతో తీసుకుని మధుసూదనుడు తిన్నగా మర్రి చెట్టు కిందకు వెళ్ళినాడు. తిన్నాదులు తెమ్మని సామాన్లు వారికి అందచేసినాడు. తిన్నాద మేళా జరుపుట. తాను తన గ్రామంలోనికి వెళ్లిపోవడానికి మధుసూదను త్రిమూర్తులను అనుమతి అడిగినాడు. అందుకు వారితను ఉద్దేశించి, ఓయి నీ అందు మాకు దయ కలిగింది. నీవు తిన్నాద సేవ చేసినట్లయితే నీ కష్టాలు తొలగిపోతాయి అనగా, అయ్యలారా ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజించవలను అని అడిగినారు. ఓయి విప్రుడా, మా పూజకు అధిక ద్రవ్యములు అక్కర్లేదు, కొంచెంతోనే తృప్తి చెందాం. ఇప్పుడు నువ్వు తెచ్చిన 3 పైసాల సామాగ్రి చాలు, మాకు వీటితో మేళా చేయము. 3 మట్టి చిలుములు తయారు చేసి అందులో గంజాయి కలిపి అందులోని నిప్పు దీపం వేయాలను. దీప ప్రమీదిని 3 చేసి అందులో నూనె వేసి ఒత్తులు వేసి ఆకు చెక్క జాగ్రత్తగా చేసి ఉంచి రాత్రి మొదటి జాములో గాని నీ మిత్రులను పిలిచి పూజా ద్రవ్యములు సమస్త పదార్థములు స్వామికి సమర్పించను. అట్లా చేసిన నీ సకల పాపములు తొలగిపోవటం అన్నారు. ఆ మాటలు విప్రుడు విని పూజకు పూనుకున్నాడు. చెట్టు మొదటనే పూజ ఆరంభించినాడు. గంజాయి తయారు పరిచి దీపంలోని ఒత్తులు వేసినాడు. చెట్టు మొదటనే పూజ ఆరంభించాడు. గంజాయి తయారు పరిచి దీపమునకు ఒత్తులు లేవనగా, నీ గావంచాతో ఒత్తులు చేయమని త్రిమూర్తులు అన్నారు. అందుకు విపుడు, అయ్యలారా, నేను పేదవాడిని, భిక్షమెత్తుకుని రోజు గడుపుకున్నాను. అన్న వస్త్రములు బహు కష్టముగా ఉన్నాయి. దీపం ముట్టించుటకు అగ్ని లేదు. నా గావంచ ఒత్తుల పాలైంది. నా ఆవు దొంగల పాలైంది. నా కుటుంబం ఉపవాసంతో ఎదురు చూస్తున్నారు. ఏ బుద్ధితో పూజ చేస్తానని అని అన్నాడు. ఓయి విచారించుకో, ఓయి బ్రాహ్మణుడా, దిగులు చెందుకో, నీవు నీ ఆవు దొరుకుతుంది, నీవు నీ కుటుంబం సుఖంగా ఉంటారు, వస్త్రములు దొరుకును అనగా, అటువంటి పరిస్థితి నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మీకు 5 మేళాలు సమర్పిస్తాను. దీపం వెలిగించుటకు అగ్ని లేదు అని విపుడు అనగా, త్రిమూర్తులు విపుడు ఆ కళ్ళు మూసుకో అన్నారు. కళ్ళు మూసుకోగానే తెరిచి చూసేసరికి దీపములు వెలిగినవి. విపుడు ఆనందంతో మేళా సమర్పించినాడు. ఆనందం త్రిమూర్తులకు సాక్షాత్ దండ ప్రమాణాలు చేసి త్రినాథులు అనుగ్రహం, త్రినాథు అనుమతితో తీసుకుని ఇంటికి వెడుతుండగా విపుడు మార్గం మధ్యంలో ఆవు దూడ కనిపించింది. సంతోషించినాడు. వీటిని వెంట పెట్టుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో చూడగా సిరి సంపదలు ఓలలాడుతూ ఉన్నాయి. ఇదంతా త్రినాథు కృప వల్ల అని ఆనందించాడు. మిత్రుల బంధువులను పిలిచి తాను వెళ్లిన నాటి నుండి ఆనాటి వరకు జరిగినదంతా సంగతి అంతా వివరించినాడు. త్రినాథ మేళ ఫలితమునకు అందరికీ వివరించినాడు. త్రినాథ పూజా విధానాన్ని అందరికీ చెప్పినాడు. గ్రామంలో 50 మంది త్రినాథ మేళ చేసినారు. అందరూ సిరి సంపదలు సమృద్ధిగా కలిగినాయి. రాజు త్రినాథ మేళ ఛేదించుట. రాజ్యంలోని 50 మంది సిరి సంపదలతో తొలుతూగటం వల్ల వర్తకుల వ్యాపారం మందగించాయి. వారంతా రాజుగారి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినారు. మధుసూదన్ అనే బ్రాహ్మడు భిక్షమెత్తుకుని బ్రతికేవాడు. శ్రీపురం వెళ్లి త్రినాథ వ్రతం చేసి తాను సిరిగలవాడయ్యాడు. ఈ ఊరిలోని రైతులు ప్రజలు 50 మంది మేళా చేసినారు. సిరి సంపదలు పొందినారు. అందులో మా వ్యాపారాలు అడుగంటిపోయాయి. క్రయ విక్రయాలు లేవు. మీరు మమ్మల్ని ఉద్ధరించాలి అన్నారు. రాజు వారి మాటలకు కోపం తెచ్చుకుని, త్రినాథులు అనేవారు ఏ దేవతలు, మీరు ఎందుకు ఎలా పూజించుచున్నారు? నా ఆజ్ఞ వినండి. ఈ దినం నుండి ఎవరు త్రినాథుల పూజ చేసినారో అట్లకు ఎవరైనా పూజ చేస్తే వారికి 500 రూపాయలు జరిమానా వేసి 6 మాసాలు ఖైదీలో ఉండవాలి, లేని వెడల సోలం వేయబడును అని చెప్పి రాజుగారు తాకీదు ఇచ్చి పంపించినారు. సోలం వేయబడును అని ప్రజలకు హెచ్చరించిన. త్రినాథ అనుగ్రహం. త్రినాథ త్రినాథ వేళ పట్ల రాజు శాసనం చేయడంతో త్రినాథ అనుగ్రహానికి రాజు గురించి చేసిన వారి ఆగ్రహ కారణంగా యువరాజు చనిపోయినాడు. రాజ్యం అంతా పురం పరివారంతా దేశ ప్రజలు అందరూ ఎంతగానో రోధించుచున్నారు. కుమారుడు అంత్యక్రియల కొరకు శవాన్ని నదీ తీరాన్ని తీసుకువెళ్లారు. ఆ సంఖ్యంగా ప్రజలు అక్కడికి చేరారు. త్రినాథులకు దయ కలిగి రాజుకు తమ పట్ల విధేయతతో భక్తి కలిగించడానికే అది తగిన సమయం అని నిర్ణయించుకున్నారు. త్రినాథు యువరాజును బ్రతికించుట. త్రినాథ వృద్ధాన్యాస రూపంలో శ్మశానికి వచ్చినారు. రాజు
రాజును వారి పరివారంను చూసి మీరెందుకు ఇచ్చటకు వచ్చి ఎందుకు ఇలా విచారంతో ఉండినారు? ఈ బాలుడు ఎందుకు అలా పడుకుని ఉన్నాడు? ఇతని శరీరం చల్లగా ఉన్నది ఏమిటి అని అడిగినాడు. అందుకు తిన్నాదులు, ఓ కుమారుడు చనిపోయినాడు అని చెప్పినారు. అందుకు తిన్నాదులు, ఓ ఈ పిల్లవాడు చనిపోలేదు, మీ రాజు తిన్నాదుల వారికి చులకన చేయటం వల్ల తిన్నాదులు భక్తుల పైన దండన విధించినారు, శాసనం చేయటం వల్ల ఇట్లా అయినది. మీరందరూ తిన్నాదుల వారిని పూజించినట్లయితే ఈ బాలుడు లేచి కూర్చుంటారు అన్నారు. త్రిమూర్తులు ఆ మాటలు అక్కడ ఉన్న వారంతా తిన్నాదు స్వామి వారి పేరు సముద్ర ఘోష వలె గర్జించుచున్న రాజు త్రిమూర్తులు 7 మేళాలు చేయటకు ఒప్పుకున్నాడు. వెంటనే రాకుమారుడు లేచి కూర్చున్నాడు. అందరూ ఎంతో ఆనందించారు. తిన్నాద మేళ వర్తకుని మృక్కు. ఆ సమయంలో స్వర్ణభద్రా నదీ తీరం మీదుగా తన సరుకులు తీసుకుని వెడుతున్న వర్తకుడు అక్కడ ప్రజలు ఆనందం చూస్తూ ఘోష చేసిన స్థలానికి వెళ్ళాడు. అదేమిటి, రేవులో దిగి వాళ్ళ వద్దకు వచ్చినాడు. మీరు ఇలా ఎందుకు ఆనందంగా ఎవరిని స్మరిస్తున్నారు అని అక్కడికి వాళ్ళను అడిగినాడు. వారు జరిగినదంతా చెప్పి తిన్నాదుల దయామయులు, వారి మేళా చేసినా కనీసం వారిని స్మరించినా ఎంతో మేలు కలుగును చేసే మహనీయులు అని చెప్పి రాజకుమారుడు చచ్చి బ్రతికినాడు విషయాన్ని వివరించినారు. నా ఓడలను అడ్డుకుని ఉన్నాయి, వాటిపైన నేను విదేశాలకు వర్తకం చేసుకుని నిమిత్తం వెళుతున్నాను. ఈ వ్యాపారం బాగా జరిగితే నాకు బాగా లాభాలు వస్తే నేను తిరునాదుల వారి మేళా చేస్తానని పలికి షావుకారు వెళ్ళిపోయినాడు. మేళా చేయక ఓడ మునిగిపోవుట. ఆ షావుకారు విదేశాలకు బాగా లాభాలు ఆర్జించుకుని ఇంటికి తిరిగి వచ్చినాడు. ఓడలోని ధనములు నౌకర్లు ఇంటిలో వేయిస్తుండగా చూస్తుండగానే అతడు ఓట నీటిలో మునిగిపోయి అందులోని వారందరూ నీటిలో మునిగిపోయినారు. అది చూసి షావుకారు నెలపై పడి దొర్లుతూ ఏడుస్తూ ఉంటాయి. ఓయి షావుకారు, నీవు తిన్నాద మేళా చేస్తానని మొక్కుకుని మర్చిపోయావు, అందువలన నీ ఓడ నీటిలో మునిగిపోయినాను అని ఆకాశం నుండి తిన్నాదులు వాకు వినపడింది. గుర్తు తెచ్చుకున్నాడు. వాడే, అవునా, నేను తిన్నాది మేళా చేస్తానని మర్చిపోతిని అని మేళాకు కావాల్సిన సామానాలన్నీ తెప్పించి నౌకరులతో పంపించి గంజాయి, ఆకు, చెక్క మొదలుకున్న సరుకులు తెప్పించి ఇంటి వద్ద తన వారి నందరిని రప్పించి తిరునాదులకు సాక్షాండ దండ ప్రమాణాలతో మేళా చేసిన. తిరునాద కరుణా కటాక్షం వల్ల ఓడ నీటిపై తేలింది. షావుకారులు ఓడలోని సరుకులు ఎత్తుకుని ఎత్తించుకుని ఇంటికి చేరుకున్నారు. గుడ్డివానికి చూపు, కుంటివానికి కాళ్ళు బాగవుట. షావుకారు ఇంటి వద్ద మేళా సమర్పించిన మేళా గురించి ముందుగా రాజ్యమంతా చాటింపు వేయించినారు. నలుప్రక్కల ప్రాంతాల నుండి ప్రజలంతా తండోపతండాలుగా విచ్చేశారు. అలా వచ్చిన వారిలో గ్రుడ్డివాడొకడు త్రోవలో కనపడక వెతుకుతూ ఉన్నాడు. వారిని తమ వెంటను తనను కూడా తీసుకువెళ్ళమని అడిగినాడు. అయినా మీరంతా తిరునాదు మేళా చూస్తారు, నేను గ్రుడ్డివాడిని, నేను మేళా ఎలా చూస్తాను అనగా ఓయి తిరునాదులు వారి దయా అపారం, నీవు మేళా చేస్తానని ధైర్యం చెప్పి ముందుగా సాగిపోయినాడు. గ్రుడ్డివాడు అక్కడే కూర్చుని తిరునాథ స్వామిని స్మరించుకుంటూ ఆ సమయమున కాళ్ళు చేతులు స్వాధీనంలోనికి అవిటివాడు దేక్కుంటూ అటు వచ్చినాడు. గ్రుడ్డివాడును ఎక్కడికి వెళుతున్నావు అని అడిగా తిరునాద మేళా చూచుటకు వెళుతున్నానన్నాడు. ఓ మిత్రమా, నేను అందుకు బయలుదేరినాను. గ్రుడ్డివాడినితో వారి కనుక ఇక్కడే చతికిబడిపోయినాడు. తిరునాదులు దయమయులు, మనల్ని మేళాకు రప్పించుకుంటారు అని వారిద్దరూ ఒకరితో ఒకరు కూడా బలుకుని గ్రుడ్డివాడు ఇట్లా చెప్పుచున్నాడు. మిత్రమా, నీకు కాళ్ళున్నవి కనుక నీవు నా భుజాలపై కూర్చుని దారి చూపు, నేను నిన్ను మోసుకుని పోతాను. ఇద్దరు తిరునాద మేళాకు చేరుకోవచ్చు అని చెప్పగా గ్రుడ్డివాడు భుజం మీద కుంటివాడిని కూర్చోండబెట్టుకుని గుడ్డివాడి దారి చూపిస్తున్నాడు. ఈ విధంగా తిరునాది వారి మేళా చూచుటకు నిర్ణయించుకున్నారు. అలా కొంత దూరం వెళ్లేసరికి గుడ్డివాడు కొద్దిగా చూపు కనపడసాగింది. ఆ సంగతి తన భుజాలపై ఉన్న వానితో చెప్పినాడు. మిత్రమా, నాకును కాళ్ళు కొద్దిగా బాగైనవి, ఇప్పుడు నేను నడవగలను. ఇదంతా తిరునాద దయ వల్ల అని సంతోషించి వాళ్ళిద్దరూ షావుకారు చేసే మేళాకు వెళ్లి ఎంతో ఆనందించారు. వైష్ణవునికి రక్ష, గురువు శిక్ష. తిరునాద మేళా జరుగుతున్న 4 రోజుల నుండి ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. కూర్చుని మేళా పూర్తి అవ్వకుండానే లేచి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇదంతా గమనించి అక్కడి నుండి వైష్ణవుడు ప్రతిదినము మేళా పూర్తి కాకుండా లేచి వెళ్ళిపోతున్నావు, ఈ దినము అతన్ని రానివ్వద్దని నిర్ణయించుకున్నారు. అతడు రాగానే నువ్వు రావడానికి వీలు లేదన్నారు. ప్రతిదినము నువ్వు మేళాను పూర్తి కాకుండా వెళుతున్నావు. అతడు తన తప్పును తెలుసుకుని ఈ దినం మేళా పూర్తి కాకుండా వెళ్ళనని వాగ్దానం చేశాడు. కూర్చున్నాడు. అతని గురువు వైష్ణవుడి ఇంటికి వెళ్లి శిష్యుడు గురించి అడుగుగా అతని తల్లి నా కుమారుడు తిరునాద మేళా చూడడానికి వెళ్ళినాడని చెప్పగా తెలుసుకుని గురువు అక్కడికి వచ్చి పూజా సామాగ్రిని కాలితో చిందరవందరగా చేయసాగినాడు. అక్కడి వారు వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుని ఈడ్చుకుని వేసినారు. గురువు తన తప్పును తెలుసుకుని తన ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటికి వెళ్లి
వెళ్లేసరికి అతని భార్య పిల్లలు చనిపోయినారు. మేళా పాడు చేసినందుకు మాకు ఇవే ఆవేదన సంభవించిందని శిష్యుడు అన్నాడు. గురువు మేళా చేయుటకు ఒప్పుకున్నాడు. గురువును పశ్చాత్తాపం కలిగించి త్రినాథుడి పట్ల భక్తిని విలిపించాడు. త్రినాథ మేళా పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష కలిగినది. నేను అధముణ్ణి, మూర్ఖుణ్ణి, త్రినాథుడి వారి మహిమను తెలుసుకోలేకపోతున్నాను అని పరిపరి విధాలుగా దుఃఖించాడు. క్షమాభిక్షణ వెళ్ళన చేయుటకు సంకల్పించుకున్నాడు. మేళాకు కావాల్సిన సామాగ్రి గంజాయి, ఆకు, చెక్క వగైరా అన్ని తెప్పించుకుని స్వామివారి మేళా సమర్పించుకున్నాడు. అందరూ కలిసి ఆకు చెక్క పంచుకొని సేవించి వారిని పొందినారు. ఫలశ్రుతి ఈ కథ విన్నవారికి త్రినాథుల వారు సేవించిన వారికి కుష్టి గుడ్డి పోయి తరిస్తున్నారు. పుత్రులు లేని స్త్రీలు ఈ కథను నిర్మలంగా వింటే సంతానం కలుగుతున్నది. ఎవరైతే కొంటిగా, మూర్ఖత్వంగా, హాస్యంగా చేస్తారో అట్టి వారికి కుంటితనము, గుడ్డితనము, దరిద్రము వంటి బాధలు, అనేక కష్టాలు కలుగుతాయి. త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను. ముందుగా విష్ణువును పూజించి వాళ్ళను నైవేద్యము సమర్పించి గంజాయిని అగ్నిలో వేయవలను. మనం తయారు చేసి పెట్టిన చిలుముల్లో వేసిన గంజాయిలో కొంచెం నిప్పు దీపం వేయాలి. నిప్పు దీపం అంటే ఏం లేదు, అగరబత్తి ధూపాన్ని అందులో కొంచెం చూపించాలి. తాంబూలమును 3 భాగములుగా చేసి ఉంచవలను. త్రిమూర్తులు ఎడమ ప్రక్కన వినాయకుడిని ఉంచి పూజించవలను. 3 దీపములు వెలిగించి త్రిమూర్తులకు దయచేయండి అనవలను. నమస్కరించవలను. నిర్మలమైన మనసుతో భక్తి భావనతో కథ వినవలను. నివేదించిన ప్రసాదం తీసుకుని అందరికీ పంపవలను. త్రినాథుల పూజలు సుఖశాంతులు సౌభాగ్యాలు పొందుతారని చెప్పినారు. ఇప్పుడు మనము ముందుగా పట్టుకున్న అక్షంతలు దేవుడి దగ్గర వేసుకోవాలి. త్రిమూర్తుల పూజ సమాప్తం. ఇప్పుడు మనము నైవేద్యమును నివేదన చేసుకోవాలి. నివేదన అనంతరము త్రినాథ స్వాముల వారికి హారతి ఇవ్వాలి. కర్పూర హారతి త్రినాథులార కరుణించి మమ్మేలు త్రినాథులార. కర్పూర హారతి త్రినాథులార పన్నాగసైనా త్రినాథులార కరుణించి మమ్మేలు త్రినాథులార. కర్పూర హారతి త్రినాథులార కరుణించి మమ్మేలు త్రినాథులార. కర్పూర హారతి త్రినాథులార. త్రినాథ వ్రతకల్పం సమాప్తము. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఇవి 3 తమలపాకులు 3 భాగాలుగా చేసి పెట్టుకున్నాం కదా, వాటితో ప్రసాదం చేసుకోవాలి. ఇదే ముఖ్యమైన ప్రసాదం త్రిమూర్తుల పూజ. ఈ పూజలో ఆకు చెక్క ఇంట్లోనే తినాలి. దీన్ని బయటికి తీసుకెళ్ళకూడదు అనమాట. ఎవరొచ్చినా ఇంట్లోనే ఈ ప్రసాదం పెట్టాలి. దీన్ని తిన్న తర్వాతే వాళ్ళు బయటికి వెళ్ళాలి. ఈ ప్రసాదాన్ని మనము గుమ్మం దాటి ఇవ్వకూడదు అనమాట. ఇలా ఆకు చెక్క కలిపి ఉంచాం కదా, దీన్ని ఇలా ప్రసాదం చేసుకుని మనం ఈ మట్టి చిలుముల్లో వేసిన గంజాయి అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇదే త్రిమూర్తుల ప్రసాదం, మెయిన్ ప్రసాదము. మిగతావన్నీ ఆప్షనల్. మనకు కావాలంటే పులిహార అవన్నీ తయారు చేసుకోవచ్చు. మేము 5 వారాలు చేస్తాను కాబట్టి ఒక్కొక్క వారము ఒక్కో ప్రసాదం చేస్తాను. లాస్ట్ 5వ వారము ఎవరన్నా 3 పిల్లల్ని పిలిచి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు 3 కాబట్టి ఎవరన్నా 3 చిన్న పిల్లల్ని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి తాంబూలం ఇస్తాను. ఇది త్రిమూర్తుల ప్రసాదం. నా పూజ మీకు నచ్చినట్లయితే మీరు కూడా పూజ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓం నమః శివాయ.